ఇక ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇది, మన విద్యార్థులకు సంబంధించి ఉద్యోగార్థులకు సంబంధించిన అప్డేట్ ఇది. 6000 పోస్టులతో డిఎస్సి అంటూ త్వరలో నోటిఫికేషన్ జారీ. కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు, విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు అంటూ టెట్ పరీక్షలు అయిపోయిన నిన్నటి వరకు. సో అందుకే త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెట్ ఏదైతే ఉందో ఆ పరీక్షలు అయిపోవడంతో ఇక నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గతేడాది టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా 5000 పోస్టులను కలిపి 11,000కు పైగా పోస్టులు రేవంత్ సర్కారు డిఎస్సి పరీక్షలను నిర్వహించింది. కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డిఎస్సిని వేస్తామని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారు. దీంతో త్వరలోనే డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. సో ఒకవేళ రేషనలైజేషన్ కనుక చేపడితే తగ్గే ఛాన్స్ అంటూ, ఈ రేషనలైజేషన్ ఒకవేళ చేపడితే పోస్టులు తగ్గే ఛాన్స్ ఉంటుందట. అంటే వీళ్ళు అనుకున్నటువంటి 6000 కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలో ఉన్నది ఏదైతే ఉందో, ఎందుకంటే మన పిల్లలకు సంబంధించింది ఉద్యోగాల కోసం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మనం ఎట్లయితే తెలంగాణను తెచ్చుకోవడానికి ఆనాడు ప్రయత్నం చేసుకున్నామో, ఆ తర్వాత ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వలేదని కేసీఆర్ మీద ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడానికి వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు కూడా సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఆ 53,000 కాడ ఆగిపోయారు. వాళ్ళు 25% కూడా చేయలే. వాళ్ళు ఇచ్చిన మాటలో 25% కూడా కంప్లీట్ చేయలే. అయితే ఖాళీలకు వీటిని జోడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని సంఖ్య కలిపితే 6000 దాటే ఛాన్స్ ఉంది. అదే నిజమైతే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు సైతం ఎంతో పట్టుదలతో సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విడుదలకు చేయనున్న డిఎస్సిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈసారి టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ చేపడితే భారీగా పోస్టులు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదిక వచ్చాకే ఎస్సీ కోటా ఎంత మేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్టు ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారా అని తెలియాల్సి ఉంది. అయితే ఏడాదిలో 2 సార్లు టెట్, 2 టైమ్స్ టెట్ పెడితేనే కొంత అంటే ఎక్కువ మంది ఆ ఎలిజిబిలిటీలో వచ్చే అవకాశం ఉంటారు. వాళ్ళు డిఎస్సికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ మీరు కనుక డిఎస్సి నోటిఫికేషన్ వేసి దానికి ముందు టెట్ పెట్టకపోతే, గత సంవత్సర కాలంగా టెట్ పెట్టకపోతే, మరి రీసెంట్గా పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులు ఆ టెట్కి రాస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తే డిఎస్సికి అర్హులు అవుతారు కదా. సో అందుకోసమే సంవత్సరంలో 2 టైమ్స్ పెట్టడం అనేది కరెక్టు. అదే ప్రకారంగా 2 టైమ్స్ నడుస్తుందట. అందుకే ఇక నిన్న టెట్ పూర్తయిన వివరాలు ఇవన్నీ కూడా వాటి కీ కూడా ఇక్కడ పెట్టినరు. school.edu.telangana.gov.in వాటికి సంబంధించిన ఫైనల్ కీ, ప్రాథమిక కీ ప్రైమరీ కీ ఏదైతే ఉందో అది 24న విడుదల చేస్తారట. ఒకసారి చెక్ చేసుకోండి, చూస్తే దాంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉందా, ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఒకసారి తెలుస్తుంది.